బిగ్ బాస్ షోపై విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆ షో వల్ల జనాల్లో గొడవలు పెరుగుతున్నాయని, యూత్ను రెచ్చగొట్టేలా కొన్ని ఉన్నాయని, వెంటనే బ్యాన్ చేయాలని గతంలో ఎన్నోసార్లు బిగ్ బాస్ పై కేసులు నమోదైన దాఖలాలు కూడా ఉన్నాయి. అంతెందుకు, ఈ సీజన్ 8 కి ముందు కూడా ఎన్నో కంప్లైంట్స్ వచ్చినా బిగ్ బాస్ యాజమాన్యం వెనక్కి తగ్గలేదు. షోను పూర్తి చేశారు. ఇప్పుడు మరోసారి బిగ్ బాస్ పై చర్యలు తీసుకోవాలని, నాగార్జునను వెంటనే అరెస్ట్ చేయాలని ఓ నిర్మాత డిమాండ్ చేస్తున్నారు. అసలేమైంది? నాగార్జునకు ఆయనకు ఏదైనా పాత కక్షలున్నాయా, మరేదైనా కారణాలా అన్నది తెలియలేదు. కానీ ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి. నాగార్జునను ఎందుకు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. బిగ్ బాస్ తెలుగు 8 విజయవంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. గౌతమ్, నిఖిల్ మధ్య హోరాహోరీగా సాగిన పోరులో నిఖిల్ నే విజయం వరించి ఈ సీజన్ విజేతగా 55 లక్షల ప్రైజ్ మనీ, కారును సొంతం చేసుకున్నాడు. అయితే తెలుగుడికి అన్యాయం జరిగిందంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు. అంతేకాదు, హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియో వద్దకు చేరుకున్న వందలాది మంది అభిమానులు నిఖిల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే అప్పటికే పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయడంతో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోలేదు. ముందుగా గొడవలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకోవడంతో హడావిడి లేకుండా అంతా సైలెంట్ గా అయిపోయింది. బిగ్ బాస్ సీజన్ మొదలైనప్పుడల్లా ఈ షోను రద్దు చేయాలంటూ పలువురు సాంప్రదాయవాదులు గోలగోల చేసేవారు. ఏకంగా కోర్టులను సైతం ఆశ్రయించేవారు. దీనికి కారణాలు లేకపోలేదు. కంటెస్టెంట్ శృతి మించి ప్రవర్తిస్తుండటం, పెళ్లి కాకుండా అమ్మాయిలు అబ్బాయిలు ఒకే గదిలో ఒకే బెడ్ పై రోజుల తరబడి ఉండటం, రొమాన్స్ వంటివి సమాజంపై దుష్ప్రభావాలు చూపిస్తుందని, చిన్నారులను చెడగొట్టినట్టు అవుతుందని కొందరు ప్రముఖులు వాదిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా సీనియర్ నిర్మాత చిట్టిబాబు బిగ్ బాస్ హోస్ట్ అక్కినేని నాగార్జున గురించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఓ పాత వీడియో వైరల్ అవుతుంది. సిపిఐ నారాయణకు మద్దతు తెలిపిన చిట్టిబాబు రొమాన్స్ ను పబ్లిక్ గా చూపించడం అంటే అది బూతే అవుతుందని వ్యాఖ్యానించారు. అమ్మాయిలు అబ్బాయిలు ఒకే బెడ్ పై పడుకుంటున్నారని, ముద్దులు పెట్టుకుంటున్నారని, కౌగిలించుకుంటున్నారని చిట్టిబాబు మండిపడ్డారు. ప్రజలను రెచ్చగొట్టేలా బుద్ధి లేని పనులేనని, హీరో నాగార్జున లాంటి వ్యక్తి వీటిని ప్రోత్సహిస్తున్నారని చిట్టిబాబు ఫైర్ అయ్యారు. అంతేకాదు, ఇండస్ట్రీలో పెద్ద స్టార్లుగా కొనసాగుతున్న చిరంజీవి, అమితాబ్ బచ్చన్, సచిన్ టెండూల్కర్ లాంటి వ్యక్తులు సమాజానికి హాని కలిగించే ఉత్పత్తులను ప్రమోషన్ చేయలేదని, ఒకవేళ ప్రమోషన్ చేసినా తర్వాత మానేశారని చిట్టిబాబు గుర్తు చేశారు. ముందు నాగార్జునని జైల్లో పెట్టాలని, డబ్బు కోసం ఇంతగా దిగజారిపోవాలా అంటూ మండిపడ్డారు. ఇలాగే కంటిన్యూ చేస్తే రేపు జనం స్టూడియో మీదకి వచ్చి సెట్స్ ధ్వంసం చేసి తరిమి కొడతారని వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీటిపై బిగ్ బాస్ నిర్వాహకులు, నాగార్జున ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.